వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విహారికి తెలియకుండానే లక్ష్మి, చిన్నారి హరికృష్ణబాబు సహాయం చేస్తారు కదా. అక్కడున్న ఎంప్లాయీస్ అంతా విహార్ని ఎత్తుకుని తిప్పుతూ, సార్ మీలాంటి మంచివారికి ఆ దేవుడు ఎలాగైనా ఎటువైపు నుండి అయినా సహాయం చేస్తారు, మళ్ళీ మీ కంపెనీ మీ చేజెక్కించింది అని చెప్పి ఇక ఎంప్లాయీస్ అంతా విహార్ని ఎత్తుకొని తిప్పుతూ ఉంటారు. ఇక లక్ష్మి చిన్నారి హరికృష్ణకి అంటుంది, చూడు హర్ష మామయ్య హాస్పిటల్లో ఉన్నాడు కదా, మనం ముందు అతన్ని చూడాలి, ఇక్కడ వీళ్ళకి సహాయం అందింది కదా అని చెప్పి చిన్నారి హరికృష్ణ బాబుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక సుభాష్ రౌడీల దగ్గరికి వస్తారు. ఒక చిన్న పిల్లోడి చేతికి ఎలా చిక్కాడ్రా, ఇప్పుడు చూడు ఆ విహారీ ఆనంద తాండవం చేస్తున్నాడు అనగానే, సార్ మేమేమీ చేయలేము, వాళ్ళమ్మ ఒక ముసలావిడ, అలాగే ఆ బాబు చాలా పవర్ఫుల్గా కొట్టేశారు అనగానే, వాళ్ళ ఆడదాని దగ్గర ఇంత భయమా, ఎక్కడున్నారు అనగానే, సార్ ఖచ్చితంగా ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళుంటారు, కావాలంటే చుట్టుపక్కల వెతికితే వాళ్ళు దొరికిపోతారు అని అంటారు ఆ రౌడీలు. సరే ఇంకొకసారి అలాంటి వాళ్ళు మనకి జోలికి రాకుండా ఇప్పుడే వాళ్ళని మనం ఏదైనా చేయాలి అని చెప్పి ఇక సుభాష్ అలాగే కొంతమంది రౌడీలు లక్ష్మి అలాగే బాబు వెళ్ళిన వైపు వస్తూ ఉంటారు. సార్ అదిగో ఆ అమ్మాయి ఆ బాబే, కావాలంటే చూడండి అనగానే, అలా అయితే పదండ్రా అని చెప్పి ఇక సుభాష్ కరెక్ట్గా లక్ష్మి అలాగే చిన్నారి హరికృష్ణ ముందు నుంచుంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సుభాష్. నువ్వా అనేలోపు చిన్నారి హరికృష్ణ బాబు కిందికి వంగి ఇసుక వాళ్ళ కళ్ళల్లో కొట్టి, అమ్మ వెళ్దాం పద అని చెప్పి ఇక అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోతారు. ఇక రౌడీల కళ్ళల్లో ఇసుక కొట్టడంతో వాళ్ళు తేరుకునేలోపు లక్ష్మి అలాగే చిన్నారి హరికృష్ణ కనిపించరు. లక్ష్మి నువ్వు ఇక్కడున్నావా, అందుకేనా విహార్ని గెలిపించేదాకా వచ్చావు, ఇంతకీ విహారీ నే గెలిపించారని తెలుసుకున్నావా, ఈ విషయం అంబికకి తెలియాలి, అలాగే లక్ష్మి పక్కన బాబు కూడా ఉన్నాడు, వాడు అసలే చిచ్చిరిపిడుగులా ఉన్నాడు, వాడు ఎవరు, లక్ష్మికి ఏమవుతాడు, అలాగే లక్ష్మి ఈ ఊర్లో ఎందుకుంది, అయినా లక్ష్మి ఉందంటే జాగ్రత్త పడాలి అని చెప్పి సుభాష్ వెంటనే అంబికకి ఫోన్ చేసి విషయం చెప్తాడు. అంబిక గజగజ వణుకుతుంది. అంటే లక్ష్మి ఇక్కడే ఉందా, విహారీ ఎక్కడుంటే అది అక్కడుంటుందా, దాన్ని ఎలాగైనా వెతికి పట్టుకో సుభాష్, ఎందుకంటే అది ఏదైనా చేస్తుందని నీకు తెలుసు కదా అనగానే, అవునంబిక అందుకే సేఫ్గా నీకు ఫోన్ చేసి చెప్పాను అని అంటారు సుభాష్. ఇది ఇలా ఉండగా విహారీ చాలా సంతోషంగా చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తారు. యమునమ్మ, పద్మాక్షి అలాగే చిన్నారి సిరిపాప పండు ఇంట్లో ఉండడంతో ఇక అమ్మ అనగానే, ఒరే విహారీ నువ్వు అనుకున్నది అనుకున్నట్టు గెలుస్తావు నాకు తెలుసు, కానీ రేపు అనగానే, ఆగు వదినా, ఏంట్రా విహారీ హరికృష్ణ ఎంటర్ప్రైజ్ తగ్గించుకున్నావు, నువ్వు తగ్గించుకుంటావు నాకు తెలుసు, కానీ నీకొక భార్య నీకొక కూతురు ఉందన్న సంగతి ఇప్పటికీ గుర్తులేదా అనగానే, అత్తయ్య ఏం చేయమంటారు అనగానే, నాన్న ఏమీ చేయొద్దు, రేపు అమ్మ మీరు ఇద్దరూ కలిసి నన్ను స్కూల్లో జాయిన్ చేయండి, నాకు సంతోషంగా ఉంటుంది అని అంటుంది చిన్నారి సిరిపాప. అలాగే కంగ్రాచ్యులేషన్ డాడీ, మీరు ఎలాగైనా హరికృష్ణ తాతగారి పరువు నిలబెడతారని నాకు తెలుసు అని అంటుంది. పాప మాటలతో విహారీ ముచ్చట పడిపోతూ, నిజం చెప్పాలంటే ఈ గెలుపు నాది కాదు, అదిగో అక్కడున్న ఆ చిన్నారి బాబుది, ఎక్కడి నుండి వచ్చాడో నా పరువుని నిలబెట్టాడు, నిజం చెప్పాలంటే వేల కోట్ల ఉన్నా ఒక్కొక్కసారి సహాయం చేసేవాళ్ళు లేకపోతే వెనకడికి వేయగలను, కానీ వాడు చాలా అంటే చాలా మంచివాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ చిన్నారి బాబుని గుర్తు చేసుకుంటూ విహారీ. ఇక సుభాష్ నుండి తప్పించుకుని హాస్పిటల్కి వస్తారు లక్ష్మి అలాగే హరికృష్ణ. ఏంటమ్మా వాళ్ళు నీకు ముందే తెలుసా అనగానే, లేదురా, మన మామయ్య హర్షాన్ని కాపాడాం కదా, మనల్ని ఏదో చేయాలనుకున్నారు, తప్పించుకున్నాంలే అని చెప్పి నన్ను సుభాష్ చూశాడు, ఖచ్చితంగా నన్ను టార్గెట్ చేస్తాడేమో, సుభాష్ ఇక్కడెందుకున్నాడు అని చెప్పి లక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఇంతలో బామ్మగారు డాక్టర్తో మాట్లాడి, మరేం పర్వాలేదమ్మా, ఒక వారం 10 రోజులు
పాప హర్షబాబుకి రెస్ట్ కావాలంట. వాళ్ళ నాన్నగారు వచ్చారు అనగానే ఇక వాళ్ళ నాన్న ఎవరో కాదు, మొట్టమొదటిగా వైజాగ్ వచ్చినప్పుడు ఇక లక్ష్మికి సహాయం చేస్తాడు కదా వంటల విషయంలో, వాళ్ళ కొడుకే ఇక విహారీ దగ్గర అకౌంటెంట్ హర్షగా జాయిన్ అవుతారు. ఇక చిన్నప్పటి నుండి లక్ష్మిని అక్క అని పిలవడంతో బాబు మామ అని పిలుస్తున్నాడు. అమ్మ లక్ష్మి, నిజం చెప్పాలంటే నువ్వు ఈ ఊరు వచ్చిన కొత్తలో నా పరువుని కాపాడావు, ఇప్పుడు నా కొడుకుని కాపాడావు. నిజంగా ఇక్కడ పెద్ద కంపెనీ ఉందమ్మా. ఆ కంపెనీలో నా కొడుకు నష్టాల్లో ఉన్నా లాభాల్లో ఉన్నా జీతం ఇస్తూ ఉంటారు. అలాంటి వారికి సహాయం చేయాలని నా కొడుకు హర్షకి ఎంతో ఇష్టం అనగానే, అయ్యో బాబాయ్, నాకు అర్థమైంది. నిజంగా నా తమ్ముడికి అంత అంటే ప్రేమ వాళ్ళ సారంటే. ఇప్పుడు మీకేమీ టెన్షన్ వద్దు అనగానే ఇంతలో ఇటువైపు చిన్నారి హరికృష్ణ, అయ్యో తాతయ్య, ఆ రౌడీలని మేము కొట్టాంలే, భయం లేదు అనగానే అక్క అక్క అని పిలుస్తాడు. ఇక హర్ష ఏమైంది? వాళ్ళకి ఇచ్చేశాను. మీ సార్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా తన్ని ఎత్తుకొని తిప్పుతున్నారు అనగానే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగా మా సార్ చాలా మంచివారు. నష్టాల్లో ఉన్న కంపెనీని పాపం 150 కోట్లకి కొని ఇప్పుడు ఆ కంపెనీని ఒక దారికి తేవాలని, అక్కడున్న ఎంప్లాయీస్కి పని కల్పించాలని మంచి ఉద్దేశం ఉంది. కానీ అక్కడున్న వారే కుట్ర పన్నుతున్నారు అనగానే, సరే మీ సార్ ఇప్పుడు హ్యాపీనే కదా, నీకు ఎన్ని రోజులు రెస్ట్ ఉందన్నారు అని అంటుంది లక్ష్మి. అయ్యో అక్క, ఇప్పట్లో నాకు కుదిరేలా లేదు. ఇంకా వారం రోజుల్లో కంపెనీ రీఓపెన్ చేసి కొత్తగా అందులో అన్నీ చేర్చాలని మా సార్ చెప్పారు. కానీ నేను అనగానే, అయ్యో ఎలా అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. అమ్మ లక్ష్మి, నువ్వు చదువుకున్నావు కదా, హర్ష ఇంటి దగ్గర చెప్పింది నువ్వు చేసి పెట్టమ్మా అని అంటుంది బామ్మగారు. అవునమ్మా లక్ష్మి, అప్పుడు నీకు వంటలు వచ్చో రాదో నాకు తెలీదు, కానీ వీడు చిన్నప్పుడే వంటలు చేశావు. ఇప్పుడు నీ తమ్ముడు అనుకో, వాడికి హాస్పిటల్లో గాయాలయ్యాయి. వాడు ఏం చెప్తాడో దాన్ని నువ్వు చెయ్యి, ఇంకా నీకేమైనా వస్తే అనగానే, సరే బాబాయ్. నిజం చెప్పాలంటే కొత్తగా కంపెనీ రీఓపెన్ అంటే ఖచ్చితంగా అందరూ ఆకర్షించేలా కొన్ని ఉండాలి. అవన్నీ నేను కూడా నాకు తెలిసి చెప్తాను అని అంటుంది. ఇక లక్ష్మి, సరే అక్క, ఇలా ఉండాలని నేను చెప్తూ ఉంటే, అలాగే నా ల్యాప్టాప్ నువ్వు తీసుకో అక్క, ఆ కంపెనీకి కావలసినవన్నీ ఉన్నాయి, నీకు తెలిసిన వరకు నువ్వు వాళ్ళకి పంపించచ్చు అని అంటారు. సరే అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుని ఇక చిన్నారి హరికృష్ణతో అలాగే బామ్మగారితో ఇంటికి బయలుదేరుతుంది లక్ష్మి. అమ్మా, నీకు చదువొచ్చా? మరి ఈ ల్యాప్టాప్ గురించి నీకేం తెలుసని హర్ష మామయ్య దగ్గర నుండి తీసుకొచ్చావు అనగానే ఇక లక్ష్మి తన గురించి ఆలోచిస్తుంది. వాళ్ళ నాన్న తనని బాగా చదివించడం, అలాగే తనకి గోల్డ్ మెడల్ రావడం అన్నీ గుర్తు చేసుకుంటుంది. నాన్న నన్ను కష్టపడి చదివించారు, కానీ ఇక్కడ నేను ఒక మామూలు చదువురాని ఇల్లాల్ని, అలాగే వంటలు చేసుకుంటూ అందరికీ అందించే ఒక మామూలు వ్యక్తిని, అలాగే విహారీ గారి వీక్రాఫ్ట్ సొసైటీ ఇలా అన్నిటికీ నేను ఎంతో కృషి చేశాను. కానీ ఈరోజు అవన్నీ నాకు అవసరం లేదు. నాకు విహారీ గారి వారసుడిగా నిన్ను ఆయనకి చేర్చాలి, అదే నా ధ్యేయం అనుకొని, చూడు హరికృష్ణ, ఏదో చిన్నప్పుడు చదువుకున్నాలే, హర్ష మామయ్య ఇప్పుడు ఏం చేయలేడు కదా, అందుకే తన తరపు నుండి అక్కడున్నవి ఏదైనా సేవ్ చేస్తాను, అంతకంటే నాకేమీ రాదు. భోజనం చేశావు కదా, రేపు నిన్ను స్కూల్లో జాయిన్ చేయాలి, వెళ్ళి పడుకో అని అంటుంది. సరే అమ్మా, త్వరగా వచ్చేసే అని చెప్పి బామ్మ పక్కన పడుకొని కబుర్లు చెప్తూ ఉంటారు హరికృష్ణ. ఇక ఇటువైపు లక్ష్మి ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తుంది. ఒక్కసారిగా ఆ కంపెనీ పేరు చూసి షాక్ అవుతుంది. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ అని ఉండడంతో షాక్ అయ్యి, హరికృష్ణ ఎంటర్ప్రైజెసా, మరి దీని ఎండి అని చెప్పి ఇక చూడగానే విష్ణు విహారీ అని కనిపిస్తుంది. లక్ష్మి షాక్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను విహారీ గారికి సహాయం చేశానా? హర్ష తన దగ్గర అకౌంటెంట్గా చేస్తున్నాడా? వాళ్ళు సుభాష్ అందరూ అందుకే కనిపిస్తున్నారా? అసలు ఇక్కడికి విహారీ గారు దీనికోసమే వచ్చారా? ఏంటి భగవంతుడా, ఎవరికి దూరంగా ఉండి నా కొడుకుని పెంచాలనుకున్నానో వాళ్ళే ఇదే ఊరికి వచ్చారు. కానీ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ అంటే విహారీ గారి వాళ్ళ నాన్నగారిదే.
ఏదో జరుగుంటుంది. కానీ నాకు తెలియకుండానే ఆ కంపెనీకి హెల్ప్ చేసే భాగ్యం వచ్చింది. చాలు భగవంతుడా, నిజం చెప్పాలంటే విహారీ గారు నష్టాల్లో ఉన్న కంపెనీని కొనుక్కున్నారు అని హర్ష చెప్పాడు. అంటే ఇప్పుడు లాభాల కోసం విహారీ గారు ఎదురు చూస్తున్నాడు. దానికి నేను తెలియకుండానే సహాయం చేయాలి అని చెప్పి ల్యాప్టాప్లో అన్ని వివరంగా క్లియర్గా తెలుసుకొని ఇక కొన్ని పంపిస్తూ ఉంటుంది విహారీకి. విహారీ చాలా రోజుల తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు. దానిలో హర్ష పంపించినవన్నీ చూసి, వండర్ఫుల్ హర్ష, నిజంగా నీలో ఇంత టాలెంట్ ఉందని నేను అస్సలు ఊహించుకోలేదు. అలాగే మనం 1 వీక్లో కంపెనీని ఓపెన్ చేస్తున్నాం కాబట్టి నువ్వు చెప్పే ఇవన్నీ చేస్తే అక్కడున్న ఉద్యోగులకే కాదు, కొత్తగా చేరే వాళ్ళకు కూడా ఉపయోగం ఉంటుంది. రేపే మీటింగ్ అరేంజ్ చేస్తాను. మీటింగ్లో నువ్వు చెప్పేవన్నీ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు రెస్ట్ తీసుకో, ఇలా నాకు ల్యాప్టాప్లోనే పంపించినా సరిపోతుంది అని చెప్పి విహారీ చెప్పడంతో లక్ష్మి చాలా రోజుల తర్వాత విహారీ గారితో ఆన్లైన్లో ఇక షేర్ చేయడం చేసి తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది. తెల్లగా తెల్లవారుతుంది. ఇటు చిన్నారి సిరిపాపని తీసుకొని విహారీ సహస్ర ఇద్దరు స్కూల్కి వస్తారు. అదే స్కూల్కి చిన్నారి హరికృష్ణ కూడా జాయిన్ అవడం కోసం లక్ష్మి వస్తుంది. ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉంటే, చూడండి సార్, నాకు వంటలొచ్చు, అలాగే మీ స్కూల్లో ఏదైనా స్నాక్ ఐటెం కావాలి అంటే నేను చేస్తాను, ఒక 50,000 మరలా కడతాను అని చెప్పి బ్రతిమిలాడుతూ ఉంటే, లేదమ్మా, మీకు కార్పొరేట్ విద్య కావాలంటే డబ్బులు కట్టాల్సిందే అని చెప్తూ ఉంటే, ఇంతలో అమ్మా, ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూలు అని చెప్పి పాపం బయటకు వస్తారు. కరెక్ట్గా విహారీ అలాగే చిన్నారి సిరిపాప అక్కడ కనిపించడంతో ఇక సహస్ర, రా బావా అని అంటుంది. ఇక బాబుని చూసి, ఏంటి ఈ బాబుతో నీకు మాటలు అని అంటుంది. ఇక సహస్ర సిరిని, వాడు నా ఫ్రెండ్లే డాడీ, వీడు నా ఫ్రెండు అనగానే, తను నా ఫ్రెండే సిరి అని అంటున్నాడు. అంటే మీ ఇద్దరు ఫ్రెండ్సా అనగానే, అవును బ్యాట్స్మ్యాన్, నేను ఇక్కడ సిరి ఫ్రెండ్. మా అమ్మ లోపల ప్రిన్సిపల్తో మాట్లాడుతుంది, ఇక్కడ చాలా ఎక్కువ ఫీజులు ఫ్రెండ్, అలాగే మీరు కూడా జాయిన్ అవ్వద్దు. ఓ, మీరు ఉన్నవాళ్ళు కదా, కారులో వస్తారు కదా, మీరు జాయిన్ అవ్వండి, 50,000 కోసం మా అమ్మ బ్రతిమలాడుతుంది అనగానే పాపం చాలా బాధపడతాడు విహారీ. అయ్యో, నువ్వు మాకు ఎంత సహాయం చేశావు, మీ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు, కనీసం నేను మీ అమ్మకి ఉద్యోగం ఇచ్చేవాడిని కదా అని అంటారు. అవునా బ్యాట్స్మెన్, అయితే మా అమ్మ లోపలుంది, రారా అనగానే ఇక లక్ష్మి చూసేసరికి విహారీ అలాగే సిరిపాప ఇటువైపు సహస్ర కనిపిస్తారు. లక్ష్మి ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోతుంది. అయ్యో అమ్మ, ఎక్కడున్నావు? ప్రిన్సిపల్ సార్, వీళ్ళే 50,000 కోసం అనగానే, చూడండి, ఒక్కొక్కసారి లేని వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, దానికోసం మీరు ఇలా కర్కశంగా మాట్లాడద్దు, ఆ అబ్బాయి ఫీజు ఎంతో నేను కడతాను అని అంటారు విహారీ. అయ్యో, మీ తరపు వాళ్ళ, సారీ సార్, ఓకే సార్, ఇప్పుడు చిన్నారి హారి అనేలోపు నా పేరు క్రిష్, అలాగే ఎవరో ఇచ్చిన డబ్బులు మా అమ్మకొద్దు. హలో బ్యాట్స్మెన్, మీకు ఖచ్చితంగా మా అమ్మ 50,000 ఇస్తుంది. మా అమ్మ పాపం చాలా బాధపడుతూ వెళ్ళుంటుంది, వస్తాను అని చెప్పి బాబు ఇక బయటకు వచ్చేసరికి, ఏంటి హరికృష్ణ, ఎక్కడికి వెళ్ళావు అనగానే, అమ్మ నువ్వెక్కడికి వెళ్ళావు? ఫీజు విషయంలో అయిపోయింది, నా ఫ్రెండ్ బ్యాట్స్మెన్ను నాకు డబ్బులు ఇస్తానన్నాడు, సూపర్ మ్యాన్ బ్యాడ్ మ్యాన్ అని చెప్పి అంటుండే. బ్యాడ్ కాదు నాన్న, బ్యాట్స్మెన్ అనగానే, అవునులేమ్మా, నీకు ఒకటి తెలుసా, తను 50,000 మనకి సహాయం చేస్తారు, నువ్వు తిరిగి ఇచ్చేసే అనగానే, తప్పకుండా అని చెప్పి పాపం హరికృష్ణని ముద్దు పెట్టుకుంటూ తొంగి విహారీ వైపు చూస్తుంది. విహారీ పక్కన సిరిపాప సహస్రని చూసి, అంటే ఆ సిరి సహస్ర కూతురా, కానీ అచ్చం విహారీ గారి బుద్ధులే అని చెప్పి, ఇక మీ నాన్నే నీకు సహాయం చేశాడ్రా, నేనెందుకు వద్దంటాను అని చెప్పి మురిసిపోతూ, రేపటి నుండి సిరిపాప అలాగే నా కొడుకు హరికృష్ణ ఇద్దరు ఇదే స్కూల్లో చదువుకుంటారు, కానీ నన్ను అనేలోపు సహస్రమ్మ ఈ స్కూల్కి సిరిపాపకి ఎప్పుడు లంచ్ తీసుకొస్తుంది, కానీ నేనే తనకు కూడా తీసుకురావాలి. విహారీ గారు, చాలా రోజుల తర్వాత వెనక నుండి మిమ్మల్ని చూశాను, కానీ
తెలియకుండానే ఈ లక్ష్మి సహాయం చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ లక్ష్మి బాబుని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.